నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో? అంటే ఇప్పటిదాకా వచ్చిన గుర్తింపు ఒక ఎత్తు, తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళాలంటే ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? నేనైతే ఏది ప్లాన్ వేసుకొని ఇక్కడ దాకా రాలేదు. నేను నమ్మేది ఏంటంటే కష్టాన్ని నమ్మినవాడిని నేను. మన ప్రయత్నం మనం మనస్ఫూర్తిగా కష్టపడుతూ పోతే దేవుడు మనకు ఏది ఇస్తే అది తీసుకోవాలి. నేను ఇదే అవుతా, నేను అదే అయితే ఏది కాకుండా పోతాం. ఫస్ట్ నేను ఎక్కడో అసలు నేను నా ప్రస్థానం ఏంది, నేను ఎక్కడో చదువుకున్నది ఎక్కడ, మా ఊరు చండూరు, ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళి వచ్చాను. మరీ ముఖ్యంగా నాకు పాట ఇచ్చినటువంటి సంతోషం ఏది ఇవ్వదు, ఎవరు ఇవ్వలేరు. పాట ఏది నేను కావాలనుకుంటే ఇంత దాకా కాలేకపోతున్నామో, పని చేసుకుంటూ పోతే, పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం మనదే అని నమ్మేవాడిని నేను. అట్లా నేను చాలా కష్టపడే వచ్చాను. చాలా హ్యాపీ. చాలామంది అంటారు నన్ను, అన్న ఇన్ని సాంగ్స్ పాడావు, ఇంత పేరు వచ్చింది కదా, మీరు ఏదైనా రాజకీయాలకు రావచ్చు కదా అది అంటారు. పాట ఇచ్చిన తృప్తి అయితే నాకు తెలిసి ఏది ఇవ్వదు. ఎందుకంటే రాజకీయ నాయకుల కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ పోరాటాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. సరే, నేను అదైతే ఏమనుకోలేదు. నాకు పాట చాలా హ్యాపీగా ఉన్నా, కంఫర్ట్గా ఉన్నా, ఇంకా గొప్ప గొప్ప పాటలు పాడి ప్రజల గుండెల్లో నేను ఉండాలని, ఎక్కడ పోయినా మా నర్సన్న గొంతు అనుకోవాలి, అందరు అనుకునేటట్టుగా ఉండను. నాకు అది ఇష్టం, కానీ వేరే నాకేం ఇంట్రెస్ట్ లేవమ్మా. రైట్. సో ఫైనల్లీ సంక్రాంతి సందర్భంగా ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు మంచి 2 పాటలతోటి ముగిద్దాం. అంటే పొలిటికల్ సాంగ్స్ ఉంటాయి కదమ్మా. అయితే ఈ మధ్యకాలంలో అంటే చాలా సాంగ్స్లో సీఎం గారి గురించి ఒక సాంగ్ వచ్చింది. రంగు రంగులు అద్దిన సేతితోనే, ఆ సేతితోనే 3 రంగుల జెండ ఎగరేసినాడే, గర్వమెక్కిన గడికి గుండైనాడే, దండైనాడే. ఇట్లాంటి పదాలు వస్తున్నప్పుడు అది చాలా మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రైట్. రాముడి గురించి కూడా ఒక పాట పాడుతున్నారు కదా, ఆ పాట గురించి? శ్రీరాముడి గురించి అంటే రాముడు ప్లస్ ఆంజనేయుడు, ఊర్లలో కోలాటాలు ఇవన్నీ ఉంటాయి అమ్మా. అందరు అంటే పండగ, నా అన్ని ఎలక్షన్ సాంగ్స్ ఉంటాయి ఎక్కువ. భజన్స్, ఊర్లలో జడకొప్పులు, అంటే ఎక్కడ పండగ జరిగినా కూడా ఒక సాంగ్ ఉండే మాదిరి తమ్ముడు భూతం రమేష్ అని సోదరుడు తమ్ముడితో రాపించాడట. అది తమ్ముడు అన్న నువ్వు పాడాలని అడిగాను నన్ను. సరే, నాకు కూడా దేవుడు పాటగా తమ్ముడు నువ్వు నీ ఛానల్ కదా, నేను పాడతాను చెప్పడం జరిగింది. ఆ సాంగ్ నేనే పాడినాను. నేను కూడా యాక్ట్ చేసిన అందులో. జస్ట్ కొంచెం యాక్ట్ అంటే నేనేదో కొంచెం డాన్సర్ కాదు, కానీ కొంచెం డాన్సు అమ్మాయిలు చాలా అంత హై స్పీడ్ చేశారు, కానీ అక్కడక్కడ కొంచెం పాడుతున్నట్టు కొంచెం భజన్ మాదిరి అట్లా కొంచెం స్టెప్ లేపించారు. ఏది ఏమైనప్పటికీ 2026లో అంటే మంచి చాలా హిట్ సాంగు, నా హిట్ సాంగు సంక్రాంతి సంబరంగా రిలీజ్ అవుతుంది. అది తప్పకుండా తెలుగు ప్రజలని ఆదరిస్తారని, దాన్ని అభిమానిస్తారని, అందరూ ఆడుతూ పాడుతూ హాయిగా సంక్రాంతి సంబరాలు ఆ పాటతో జరుపుకుంటారు. అనేకమైన రోజులు ఇంకా ముందు రోజులలో కూడా జరుపుకుంటారు. చాలా గొప్ప, నాకు బాగా తృప్తినిచ్చిన పాట ఎండాలేసిన కోలా అని ఒక సాంగ్ ఉంది. అది మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్, డీజే శివ వాడి ఛానల్లో నేను పాడడం జరిగింది. సో 2026 అద్భుతంగా ఉండాలి మీకు.